నమస్తే, వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. టాప్ న్యూస్, టాప్ అనాలిసిస్కి స్వాగతం. నేను రవీంద్ర. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బాగా వినిపిస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ ప్రస్థానం, ఆయన పార్టీ ఏదైతే జనసేన ఉందో దానిపైనే ప్రజల్లో కానీ రాజకీయ వర్గాల్లో కానీ ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. దానికి ముఖ్యమైనటువంటి కారణం మనందరికీ తెలిసిందే. దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే కూటమిలో చాలా కీలకమైనటువంటి పాత్ర భూమిక పోషిస్తుంది జనసేన అనేది అందరికీ అర్థమైంది. ఇలాంటి క్రమంలో గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ఆయన ఎంచుకున్నటువంటి మార్గం, వెళ్తున్నటువంటి ఏదైతే ఆ విధానం ఉందో దానిపై ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ అయితే నడుస్తుంది. ఖచ్చితంగా ఆయన మాట్లాడే తీరు కానీ ఆయన వ్యవహరించేటువంటి విధానం కానీ ఇప్పుడు తాజాగా ఒక ముఖ్యమైనటువంటి అంశంపై ఇటు రాజకీయ వర్గాల్లో అలాగే కొన్ని సామాజిక వర్గాల్లో చర్చ బాగా నడుస్తుంది. ప్రధానమైనటువంటి అంశంగా అదేంటంటే కుంభమేళాకు వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ ఆయన జంధ్యం ధరించి ఉండటం ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి ఒక చర్చ టాపిక్గా మారిపోయింది. సరే, ఎవరిష్టం వారిది, మనం ఎవరిని కూడా తప్పు పట్టడానికి వీలు లేదు. అయితే ఆయన రాజకీయంగా సినీ రంగంలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. సో ఆయన సామాజిక వర్గం కాపు. అయితే ఏంటి, బ్రాహ్మణులు క్షత్రియులు ధరించేటువంటి జంధ్యం ఆయన మెడలో ఉండటానికి గల కారణాలు ఏంటి? ఆ కుంభమేళాల్లో పవిత్ర స్నానం ఆచరించినటువంటి సమయంలో దర్శనమిచ్చినటువంటి ఆ యొక్క సందర్భం. ఇప్పుడు దానిపై ప్రజలు ఒక రకమైనటువంటి చర్చ, ఏంటి పవన్ కళ్యాణ్ ధరించినటువంటి ఆ జంధ్యం వెనుక రహస్యం ఏంటి, స్టోరీ ఏంటి అనే దాని మీదే ఎక్కువగా చర్చ జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి ఒక అంశంగా ఇది మనం చూడాలి. మాకు అందినటువంటి సమాచారం, మేము సేకరించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే గత 8 ఏళ్ల క్రితమే ఆయన బ్రాహ్మణుడిగా స్వయంగా ప్రకటించుకున్నారు. దానికి సంబంధించి జరగాల్సినటువంటి ఆ యొక్క ఏదైతే విధానం ఉంటుందో, పద్ధతి ఉంటుందో దాన్ని కాశీలో చేయించారు అనేది. అది కూడా ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన ముఖ్యమైనటువంటి స్నేహితుడు శ్రేయోభిలాషి త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. దాదాపుగా ఎప్పుడు పవన్ కళ్యాణ్ను వెంటబెట్టుకునే ఆయన ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే బిహైండ్ ద స్క్రీన్ అన్నట్లే చెప్పాలి. ఆయన గతంలో ఏ పార్టీకి సంబంధించినటువంటి సమావేశం ఏదైతే ఉందో, బహిరంగ సభలు, ఆ సభల్లో మాట్లాడాల్సినటువంటి ఆ యొక్క ముఖ్యమైనటువంటి అంశాలు, టాపిక్స్పై త్రివిక్రమ్ శ్రీనివాసే పవన్ కళ్యాణ్ను గైడ్ చేశారు అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. ఎందుకంటే ఒక మంచి రచయితగా వారికి మంచి పేరుంది. సో ఇటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ను కాశీ తీసుకువెళ్ళి ఆయన ఇష్టపూర్వకంగానే ఇప్పుడు ఆ యొక్క జంధ్యం ఏదైతే బ్రాహ్మణుడిగా ఆయన మారటానికి దోహదపడింది, ఎక్కువగా ఈయన చేసినటువంటి ఆ యొక్క కృషి అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఎవరైనా సరే వారి ఇష్టపూర్వకంగా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. ఇక్కడ మతం, కులం దీని గురించి ఎక్కువగా మేము ప్రస్తావించదలుచుకోలే. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా ఆయన వెళ్తున్నటువంటి విధానం, ముఖ్యంగా ఆయన ఎంచుకున్నటువంటి మార్గం ఏదైతే ఉందో దానిపై ఒక రకమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు మా ఛానల్ నెంబర్ వన్ న్యూస్ ద్వారా కొంత సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయటానికి ముఖ్యమైనటువంటి కారణం. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి ముందు దీనికి సంబంధించి అసలు ఏంటనే దాని మీద నేనైతే చాలామందితో మాట్లాడాను, ముఖ్యంగా సిద్ధాంతులు కానీ బ్రాహ్మణులు కానీ రకరకాలుగా. అయితే ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆయన చాలా డివోషనల్గా ఎక్కువ ముందుంటారు. ఆయన చేసేటువంటి పనుల్లో కానీ ప్రతి అంశంలో ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ ఆయన వెళ్ళే విధానం కానీ ఆధ్యాత్మికత వైపు నడిపిస్తుంది. రాజకీయాలు అలాగే సినీకి సంబంధించినటువంటి అంశాలు, ఫ్యామిలీకి సంబంధించినటువంటి అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుని పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు అనేది ఇక్కడ మనందరం ఒప్పుకొని తీరాలి. ఆయన దాదాపుగా 10 ఏళ్ల పాటు పడినటువంటి కష్టానికి ఈరోజు అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైనటువంటి ప్రాబల్యాన్ని రాష్ట్ర రాజకీయాల్లో తన ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా మారినటువంటి సందర్భంలో, ఎందుకంటే ఖచ్చితంగా ఆయన్ని ఫాలో అయ్యేవారు చాలామంది ఉంటారు, లక్షల్లో ఉన్నారు. అలాగే జనసేన వైపు ఆకర్షితులవుతున్న వారు చాలామంది ఉన్నారు. ఈ మధ్య చూసాం, సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ ఆయన చేస్తున్నటువంటి ఏదైతే యాగాలు కానీ పూజలు కానీ అన్నీ కూడా మనం చూసాం. ఇటువంటి సందర్భంలో ఈ జంధ్యం వెనుకున్నటువంటి రహస్యం అంటే ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఉద్దేశంతోనే
ఎందుకంటే రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అక్కడికి వెళ్ళారు కాబట్టి ఆయన జంధ్యం వేసుకున్నారు కాదు, ఆయన శరీరం మెడలో ఆ జంధ్యం అనేది దాదాపుగా 8 సంవత్సరాల నుంచి ఉందట. కొంతమంది కొన్ని రకాలుగా ప్రచారాలు చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. ఆయన సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్నాను, ఉద్యమం చేస్తున్నాను, సమాజంలో ఆధ్యాత్మికతను పెంచి పోషించాలి అనే దిశగా నేను వెళ్తున్నానని చెబుతున్నారు పవన్ కళ్యాణ్. అయితే దాన్ని కొంతమంది వక్రీకరిస్తున్నారు. ఆయనంతా ఏదో ఒక నాటకంలా ఉంది, సినిమా రంగంలో ఏ రకమైనటువంటి యాక్టింగ్ చేస్తారో అలాగే ఉందని కాదు. ఆయన తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో, కాశీ వెళ్ళి స్వయం ప్రకటితగా అంటే బ్రాహ్మణుడిగా మారారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా కొంత సమాచారం ఏదైతే జనసేన నుంచి అలాగే పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి కూడా మేము సేకరించినటువంటి సందర్భం. ఇక్కడ ఎవరిని కూడా కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఏ మతాన్ని కానీ కులాన్ని కానీ వారు ఎంచుకున్నటువంటి మార్గాన్ని కానీ. ఎందుకనంటే ఒక అంశానికి సంబంధించి చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో దాన్ని వివరించాలి, ప్రజలకు తెలియజేయాలి, సమాజానికి సువివరంగా బాధ్యతగా మేము చెప్పాలి. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా అనేది ఒక పిల్లర్ కాబట్టి ఈ టాపిక్పై మేము చెప్పాలనుకున్నాం. సో ఇలాంటి సందర్భంలో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈ మధ్య మనం చూసాం కొన్ని పవిత్రమైనటువంటి ఆలయాలు సెలెక్ట్ చేసుకొని అక్కడ కేరళ కానీ తమిళనాడు ఆయన వెళ్ళినటువంటి సందర్భం, కుమారుడు అఖీరానందన్తో ఆయన సందర్శన. సో ఆయన ఇటీవల కాలంలో చాలా డిఫరెంట్ వేలో వెళ్తున్నారు. సనాతన ధర్మం ముఖ్య ఉద్దేశం మన సమాజంలో యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకూడదు. ఆ ఉద్దేశంతోనే ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలి. ప్రతి ఒక్కరూ ఏ కులమైనా ఏ మతమైనా ఆధ్యాత్మిక వైపు వెళ్ళాలి. వారు ఎవరినైనా ఎంచుకోవచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, ఎవరైనా సరే వారి యొక్క ఆరాధ దైవంగా భావించేటువంటి దేవతనో దేవుణ్ణో కొలవాలి. ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేయాలి అనేది పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నాడు. ఇక్కడ దానికి రాజకీయాలతో ముడి పెట్టడం, రాజకీయాలు ఆధ్యాత్మిక ఇదంతా కావాలని చేస్తున్నారు, ప్రజలను ఆకట్టుకోవడానికి మభ్యపెట్టడానికి అని రకరకాలుగా ప్రచారాలు జరిగాయి గతంలో, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కుంభమేళాలో ఆయన స్నానం ఆచరించేటువంటి సందర్భంలో ఆయన శరీరంపై ఆ జంధ్యం అనేది కనిపించడం అనేది కీలకమైనటువంటి అంశంగా దానిపై చర్చ జరుగుతుంది ప్రజల్లో. కొంతమంది అయితే కావాలని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడానికి, ఆయన్ను బ్యాడ్గా ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో కొంతమంది కావాలని కుట్రపూరితంగా చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ మాకు తెలిసినటువంటి సమాచారం. మొత్తానికైతే దీని వెనుక ఎలాంటి ఆయన సొంత ఆలోచనలు కానీ ఒకటి లేదు. కాబట్టి ఆయన ఏదైతే ఎప్పటి నుంచి అయితే ఆ జంధ్యం ధరిస్తున్నారో అప్పటి నుంచి దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక పూట భోజనం, అలాగే దానికి సంబంధించి కొంత ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండటం, వేద పఠనం, ఇవన్నీ చేస్తున్నారు. ఒక బ్రాహ్మణుడు ఏ రకమైనటువంటి విధానంతో ముందుకు వెళ్తారో అలాగే పవన్ కళ్యాణ్ కూడా వ్యవహార శైలి అలాగే ఉంది అనేది ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. అందుకంటే ఒక రకంగా జరుగుతున్నటువంటి ప్రచారానికి మేము దానికి ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని మీద క్లారిటీ ఇవ్వటం కోసమే ఈ వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి కారణం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.